హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా జనసేనకు పట్టున్న తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా జనసేన నంబర్ 3 మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు తాజాగా అనకాపల్లి సీటు నుంచి ఆయన పోటీ చేస్తారన్న లేటెస్ట్ టాక్తో ఒక్కసారిగా అంటే ఇటు జనసేనలోనూ అటు టీడీపీలోనూ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్న పరిస్థితి. ఇదే అనకాపల్లి సీటు కోసం గత 2 ఏళ్లుగా బైరా దిలీప్ చక్రవర్తి బైరా ఫౌండేషన్ పేరుతో మొత్తం పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన పనిచేసుకుంటూ వస్తున్నారు. దాంతోపాటు టీడీపీ అభ్యర్థిగా చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన తన కొడుకు చింతకాయల విజయ్ పోటీ చేస్తారని చెప్పి గతంలో చంద్రబాబు సమక్షంలోనే హింట్ ఇచ్చారు. ఐటీడీపీ పేరుతో చింతకాయల విజయ్ ఇప్పటికే చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనకాపల్లి అంటే ఆల్రెడీ ఇటు జనసేనలో కావచ్చు, అటు టీడీపీలో కావచ్చు, అంటే చాలామంది పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న తరుణంలో అనూహ్యంగా నాగబాబు తెర మీదకి రావడం, అనకాపల్లి సీట్ నుంచి తాను పోటీ చేస్తానని చెప్పడంతో ఇక అంటే 2 పార్టీల మధ్య పవర్ షేరింగ్ ఎట్లా జరుగుతుంది, ఓట్ షేరింగ్ ఎట్లా జరుగుతుంది అన్న చర్చ మొదలైంది. అందుకే అనకాపల్లి టీడీపీకి మరో దెబ్బ. నాగబాబు ఎంట్రీతో గొడవలు మొదలయ్యాయని చెప్పి తాజా కథనం అనమాట. నిజానికి ఆయన గత ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి రఘురామకృష్ణరాజు చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికల్లో 2,50,000 ఓట్ల పైచీలకు ఓట్లు సాధించిన 3వ స్థానంలో నిలిచారనమాట. సో ఈ నేపథ్యంలో అంటే ఈసారి రఘురామకృష్ణరాజుకే అయితే టీడీపీ లేదంటే జనసేన నుంచి ఆయన్నే బరిలోకి దిగొచ్చు. ఒకవేళ బీజేపీ కనుక పొత్తులోకి వస్తే బీజేపీ టికెట్ మీద పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు అక్కడ పోటీ చేయడం అన్నది గ్యారంటీ అనమాట, కన్ఫర్మ్ నరసాపురం నుంచి. సో అక్కడ తనకు సీట్ వచ్చే అవకాశం లేదన్న ఉద్దేశంలో భాగంగా నాగబాబు ఇప్పుడు తాజాగా అనకాపల్లి మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. రీసెంట్గా ఆయన అచ్యుతాపురంలో సొంతంగా ఇల్లు తీసుకొని అక్కడనే నివాసం ఏర్పాటు చేసుకునేందుకు, దాంతోపాటు గత కొన్నాళ్ళుగా అనకాపల్లి టార్గెట్గా ఇటు కాపు నేతలతో మిగతా వర్గాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తుండడం కూడా ఈ చర్చకు దారితీసింది. ఒకసారి అనకాపల్లి స్థానానికి సంబంధించి మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఇది పచ్చపత్రికలో వచ్చిందనమాట. అనకాపల్లి ఎంపీ స్థానంపై నాగబాబు ఆసక్తి. సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఎవరెవరు పోటీ చేస్తారన్నది కొద్ది రోజుల నుంచి ఊహాగానాల వినిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ కూటమిలో బీజేపీ కూడా చేరుతుందని కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. మరోవైపు తెలుగుదేశం, జనసేన పార్టీలు ఏ సీట్లు పోటీ చేయాలో కసరత్తు జరుగుతున్నది. పొత్తులో భాగంగా జిల్లాలోని ఏకైక లోక్సభ స్థానం అనకాపల్లి నుంచి పోటీ చేయడానికి ఇరు పార్టీల నేతలు ఆసక్తి చూపుతూ టికెట్ తమకు కేటాయించాలని పార్టీ అధినేతలను కోరుతున్నారు. పొత్తులో భాగంగా జనసేన కేటాయిస్తారని ఊహాగానాలు. అసెంబ్లీ నియోజకవర్గాల ఆత్మీయ సమావేశాలు. స్థానిక సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో జిల్లాల ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఎవరెవరు పోటీ చేస్తారన్నది కొద్ది రోజుల నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ కూటమిలో బీజేపీ కూడా చేరుతుందని కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. మరోవైపు తెలుగుదేశం, జనసేన పార్టీలు ఏ సీట్లలో పోటీ చేయాలో కసరత్తు జరుగుతున్నది. పొత్తులో భాగంగా జిల్లాలోని ఏకైక లోక్సభ స్థానం అనకాపల్లి నుంచి పోటీ చేయడానికి ఇరు పార్టీల నేతలు ఆసక్తి చూపుతూ టికెట్ తమకు కేటాయించాలని పార్టీ అధినేతలను కోరుతున్నారు. వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో పాటు తాము కూటమిగా పోటీ చేస్తుండడంతో వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానాన్ని ఖచ్చితంగా గెలుచుకుంటామని టీడీపీ, జనసేన నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏ పార్టీ పోటీ చేయాలన్న దానిపై రాష్ట్ర స్థాయిలో ఇరు పార్టీల అగ్రనేతలు ఇంతవరకు ఒక నిర్ణయానికి రాలేదు. తన కుమారుడు ఐటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు చింతకాయల విజయ్కి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలంటూ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు బహిరంగంగానే టీడీపీ అధినేత చంద్రబాబును కోరారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో బైరా ఫౌండేషన్ చైర్మన్, పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి పేరు ఇటీవల తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఇతను ఇటు టీడీపీ, అటు జనసేన సభ్యుడు కానప్పటికీ అనకాపల్లి సీటు ఏ పార్టీకి కేటాయిస్తే ఆ పార్టీలో చేరి పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. తాజాగా తెరపైకి నాగబాబు కాగా
అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె నాగబాబు పేరు తెరపైకి వచ్చింది. గత వారం ఆయన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలు, వైసీపీ ప్రభుత్వ వైఫల్యం గురించి మాట్లాడడమే కాకుండా టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఆయా సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి హామీ కూడా ఇచ్చాడు. దీంతో పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటు జనసేన కేటాయిస్తారని, నాగబాబు పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే స్థానం నుంచి 2009లో అల్లు అరవింద్ పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారనమాట. ఒకసారి మీరు అది చూస్తే 2009లో అప్పట్లో అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి సబ్బం హరి 52,000 ఓట్ల తేడాతో గెలిచారు. అదే ఎన్నికల్లో సూర్యపత్రిక అధినేత నూకారపు సూర్యప్రకాశ్రావు టీడీపీ తరఫున పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. అల్లు అరవింద్ 3వ స్థానంలో 2,94,183 ఓట్ల తేడాతో ఓట్లు సాధించారనమాట. సో అక్కడి నుంచి అంటే అనకాపల్లిలో కూడా కాపు నేతలంతా అప్పుడు ప్రజారాజ్యంకు ఇప్పుడు పవన్ కళ్యాణ్కు అండగా నిలుస్తున్నారన్న ఒక సంకేతం నడుమ నాగబాబు ఎంట్రీ అనేది ఇప్పుడు ఒక అనూహ్య పరిణామం అనమాట. ఇప్పటికే ఈ సీటు మీద ఖర్చు వేసుకున్న బైరా దిలీప్ చక్రవర్తి కానీ, చింతకాయల విజయ్ కానీ ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది అర్థం కాకుండా ఉందన్నమాట నాగబాబు ఎంట్రీతో. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున బీశెట్టి వెంకట సత్యవతి సుమారు 89,192 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అక్కడ ఆ ఎన్నికల్లో అంటే జనసేన తరఫున పోటీ చేసిన చింతల పార్థసారథికి కేవలం 82,588 ఓట్లు మాత్రమే పోలైనాయి అన్నమాట. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున అదారి ఆనంద్ కుమార్కు 4,97,000 అంటే ఇంచుమించు 5 లక్షల ఓట్లు పోలైనాయి. మరి ఇంత స్ట్రాంగ్గా ఉన్న స్థానంలో టీడీపీ ఈ సీటును జనసేనకు త్యాగం చేస్తుందా, లేదంటే చంద్రబాబు ఏమైనా లిటిగేషన్ పెడతారా అన్నది చూడాలి. ఇక నాగబాబు గత ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేసి సుమారు 2,50,289 ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో కనుమూరి రఘురామకృష్ణరాజు గెలిచారనమాట 31,000 ఓట్ల తేడాతో. ఇక్కడ రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వం అనేది కూటమిలో భాగంగా కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన ధీమా కూడా ఏంటంటే మైరా మీడియా గతంలో చేసిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే టీడీపీ జనసేన ఓట్లు రెండు కనుక పోలరైజ్ అయితే ఇంచుమించు 2,30,000 ఓట్లు అధికంగా ఉన్నాయి. ఖచ్చితంగా 2 లక్షలకు పైగా 2 లక్షల పైచీలకు ఓట్ల మెజారిటీతో తాను గెలుస్తానని చెప్పి మైరా మీడియాకి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి నరసాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా గూడూరు ఉమాబాలను వైసీపీ ఎంపిక చేసింది. ఆమెది 30 ఏళ్ల రాజకీయ జీవితం. గతంలో కాంగ్రెస్లో క్రియాశీలకంగా పనిచేసి వైసీపీ స్థాపించిన తర్వాత ఇప్పుడు నరసాపురం నుంచి పెద్ద ఎత్తున పనిచేస్తున్నది. మరి ఒక మహిళ చేతిలో రఘురామకృష్ణరాజు రాజకీయ జీవితం ఏమవుతుంది అన్నది చూడాలి. అయితే ఇక్కడ ఎట్లాగూ తనకు అవకాశం లేదని భావించిన నాగబాబు, ఎందుకంటే రఘురామకృష్ణరాజు పోటీ చేయడం అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఈయన అనకాపల్లి స్థానం నుంచి పోటీ చేసేందుకు ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే ఇప్పుడు చింతకాయల విజయ్ కానీ బైరా దిలీప్ చక్రవర్తికి కానీ మింగుడు పడటం లేదనమాట. వీళ్ళిద్దరితో పాటు మరికొంతమంది కూడా ఈ సీటు మీద ఆశిస్తుండడంతో ఏం చేయాలనేది పాల్పోవట్లేదు. ఈ నేపథ్యంలో అంటే 3 పార్టీల మధ్యలో పొత్తు నిజంగా ఓటు పోలరైజ్ అయ్యేదానికా లేకపోతే ఓట్లు చీల్చేదానికా అన్నది ఎవరికి అంతుపడట్లేదు. ఇకపోతే ఇదే అనకాపల్లి స్థానం నుంచి అనకాపల్లి ఎమ్మెల్యే ప్రస్తుత అంటే మంత్రివర్గంలో ఉన్న గుడివాడ అమర్నాథ్ను అనకాపల్లి స్థానం నుంచి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది అన్నది. మొత్తం మీద అంటే అభ్యర్థులు కనుక ఫైనల్ అయితే తప్ప అనకాపల్లి ఎవరిది అన్నది తేలే అవకాశం ఉంది. సో ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ స్టోరీ. అనకాపల్లిలో టీడీపీకి మరో ఎదురు దెబ్బ, నాగబాబు ఎంట్రీతో చిచ్చు రాజుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.